హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మెయిన్గా స్పోర్ట్స్ వాళ్ళకైతే స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా జాబ్ అయితే ఇది బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే క్లియర్గా చెప్తున్నారు. మెయిన్గా ఇందులో వేకెన్సీ అయితే 275 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ మేల్ అండ్ ఫీమేల్ ఫిల్లింగ్ 275 వేకెన్సీ చెప్తున్నారు వీళ్ళు. మనం ఇండియాలో పుట్టిన ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. టోటల్గా అయితే మనకి 275 వేకెన్సీలు ఉన్నాయి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అని చెప్తున్నారు వీళ్ళు. ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 1st డిసెంబర్ ఓపెన్ చేస్తారు. అండ్ ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ December 30 అని వీళ్ళు చెప్తున్నారు. 12 o'clock అని టైం కూడా మెన్షన్ చేశారు. 100 meters అయితే రన్ చేయాలని చెప్తున్నారు వీళ్ళు. సో వాళ్ళకైతే 1 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ లాంగ్ జంప్ వాళ్ళకి కూడా ఇవన్నీ మేల్కి, ఇవన్నీ మెయిన్ క్యాండిడేట్స్, ఇవైతే అన్ని ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ బ్యాట్స్మెన్ ప్లేయర్స్కి అయితే మొత్తం ఇక్కడ మెయిన్స్కి 4 వేకెన్సీలు ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్స్ కూడా 4 ఉన్నాయి చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ స్విమ్మింగ్లో కూడా మనకి చాలా ఇచ్చారు వీళ్ళు టాస్క్ అనేవి. సో దీంట్లో కూడా మీకైతే 1 వేకెన్సీలు ఉన్నాయి. అలా ఉన్నాయి అయితే మీ చెప్తే వీడియో బాగా లెంత్ అవుతుంది. నేను మెయిన్ పాయింట్ అయితే చెప్తాను మీకు. అండ్ మీకు ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. ఇలా డ్రైవింగ్ వాళ్ళకి, అండ్ నెక్స్ట్ వాటర్ పోలో, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, టోటల్గా మొత్తం మనకి 270 వేకెన్సీ ఉన్నాయి. మేల్స్కి అయితే 127 వేకెన్సీ. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి అయితే 148. ఇది అప్లై చేసుకోవడానికి మీకు మెయిన్గా 10th క్వాలిఫికేషన్ అండ్ మీకు ఏదైనా స్పోర్ట్స్లో మీకు ఏదైనా గోల్డ్ మెడల్ వచ్చినా సరే, ఏదైనా సిల్వర్ మెడల్, ఏ మెడల్ ఉన్నా సరే మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు ఏదో చెప్తున్నారు. అండ్ వీళ్ళు మనకు అఫీషియల్గా ఒక వెబ్సైట్ కూడా రిలీజ్ చేస్తారు. మెయిన్గా RACC.BSF.government వెబ్సైట్లో మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేను ఎలా అప్లై చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మీకు ఎవరికైనా ఫేక్ అనిపిస్తున్నా సరే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ మీరు మన పోస్టులు మనకి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అండర్ స్పోర్ట్స్ కోటాలో మనకైతే పోస్ట్ అనేది ఉంటుంది. దీని మెయిన్గా మీకు శాలరీ అయితే మీకు స్టార్టింగ్ బేసిక్ శాలరీ 21,700 నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతుంది. 69,100 రూపీస్ వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు మీకు శాలరీ అనేది. ఎక్స్ట్రా బెనిఫిట్స్కి మనం ఏమి ఇస్తారంటే మీరు రిటైర్ అయ్యాక మీకు పెన్షన్ కూడా వీళ్ళు ఇస్తారని క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. రూల్ కండిషన్స్ మనం పోస్ట్ చూసుకుంటే మనం మెయిన్గా నేమ్ ఆఫ్ ది పోస్ట్ స్పోర్ట్స్ పర్సన్, ఏజ్ అయితే మీకు 18 years నుంచి 23 years లోపల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్ అయితే ఓన్లీ మీకు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. మనకి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మీకు 10th పాస్ సరిపోతుంది ఫస్ట్. నెక్స్ట్ అయితే మీకు ఖచ్చితంగా మీకు స్పోర్ట్స్లో మీరు ఎవరైనా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఆ సర్టిఫికేట్స్ కావాలని వేరే క్లియర్గా చెప్తున్నారు. ఇన్ కేసు మీకు లేకపోతే ఇదైతే అప్లై చేసుకోవడం నాట్ ఎలిజిబుల్ చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మీకు మీ 10th పాస్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీకు కావాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సెంట్రల్ బోర్డ్, స్టేట్ బోర్డ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఏజ్ అయితే చెప్పాం కదా, ఏజ్ అయితే 18 years నుంచి 23 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ పరంగా మనం చూసుకుంటే మీకు అయితే ఏదైనా మెడల్స్ ఖచ్చితంగా రావాలి. సిల్వర్, గోల్డ్ మెడల్స్ అలా ఉంటాయి కదా, ఆ మెడల్స్ మీకు ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు మీకు. ఏజ్ అనేది మనకి 18 years నుంచి 23 కాబట్టి 2022-23 వాళ్ళు అయితే ఈ 2 yearsలో ఎవరైనా సరే మెడల్స్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ ఆర్డర్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఎవరు ఇస్తారంటే వీళ్ళు విన్ మెడల్ విత్ ప్రయారిటీ ఆఫ్ ది గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ మనకి ఎవరికి ఇస్తారంటే 3rd place ఇన్ ది సీనియర్ ఆర్ జూనియర్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ గేమ్స్ అని వీళ్ళు చెప్తున్నారు. స్పోర్ట్స్ ద్వారా ఎవరైనా సరే సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్కి మేల్స్ హైట్ అనేది 170 ఉండాలి, ఫీమేల్స్ అయితే 157 ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు చెస్ట్ అనేది మీకు మేల్స్కి అయితే 80 ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మీకు ఎవరికైనా హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద మీకు టాటూస్ ఉంటాయి కదా, టాటూస్ ఉన్న మ్యాక్సిమం మీకైతే స్మాల్ సైజ్ ఉండాలని చెప్తున్నారు. మీకు పెద్ద టాటూస్ ఉంటే వాళ్ళైతే తీసుకోరు. సో మ్యాక్సిమం మీకైతే చిన్న సైజ్ టాటూస్ ఉన్నా సరే మీకైతే ఎలిజిబుల్ అని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే మెయిన్గా మీరు వీళ్ళతో ఒక వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. మీకు ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అయితే కాదు, అక్కడ ఓన్లీ ఆన్లైన్ మోడ్ అని క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్స్ అంటే మ్యాక్సిమం మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ డీటెయిల్స్, మీ ఫొటోస్ ఇవన్నీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మీకైతే ఒక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీకు నార్మల్గా అదే రన్నింగ్ లేదంటే స్పోర్ట్స్ ద్వారా ఉంటాయి కదా, సో అవే టెస్ట్ చేస్తారు మీకు. నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకైతే షార్ట్ లిస్ట్ అయ్యాక మీకు మీ జాబ్లను తీసుకుంటారని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ డాక్యుమెంట్స్లో మీకు బిఫోర్ స్టార్టింగ్ డాక్యుమెంటేషన్, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ మీకు
వీరైతే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మెయిన్గా తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ అయితే మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు అయితే మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే మీరు ఏమైనా స్పోర్ట్స్లో పాల్గొన్నప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ వాళ్ళతో ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్తే మీకు బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. నోటీస్ అనేది మనకైతే అఫీషియల్గా న్యూఢిల్లీ నుంచి అయితే వచ్చింది. స్పోర్ట్స్ వాళ్ళు అయితే పంపారు మనకి. మీకు యావరేజ్ బాడీ వెయిట్స్ అని వీళ్ళైతే ఇచ్చారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం ఈ హైట్స్ అని మీకు ఏజ్ పరంగా అయితే మీకు వీళ్ళైతే ఇచ్చారు నోటిఫికేషన్లో. నెక్స్ట్ మీ మేల్ క్యాండిడేట్స్ కూడా హైట్ ఇచ్చారు. హైట్కి మీ ఏజ్కి తగ్గట్టుగా మీ హైట్ ఉండాలని వీళ్ళతో చెప్తున్నారు. అదే స్మాల్ రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తూ వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అండ్ సపోర్ట్ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు వచ్చేస్తే మనకి 147 రూపీస్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ మీ అప్లికేషన్ ఫీజు కూడా మీరు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా చేయకూడదు. నెక్స్ట్ మీరు అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే కాదని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రీ అని చెప్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ SC ST వాళ్ళకైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ అయితే లేదు. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిన అప్లికేషన్ లింక్ ఒకసారి మీరు వెళ్ళైతే చూడండి. లింక్ పంపిస్తే మీకు ఎంట్రన్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ వ్యూ డీటెయిల్స్లో క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ PDF ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇక్కడ అప్లై హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు వాళ్ళు. ఫస్ట్ ఇక్కడైతే మీ నేమ్ ఇచ్చాక మీ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి. ఇచ్చాక ఇక్కడ జనరేట్ OTP మీద క్లిక్ చేసి మీ మెయిల్కి అండ్ మీ మొబైల్ నెంబర్కి OTP అని వస్తుంది. ఇక్కడ OTP ఎంటర్ చేసి నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ OTP అనేది మ్యాక్సిమం మీకు 10 minutes టైం పడుతుంది. సో ఎవరైనా సరే OTP రాకపోతే వెయిట్ చేయండి, మీ OTP ఖచ్చితంగా వస్తుంది. వచ్చాక మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్గా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.